కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ, బైబిల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఇది కాదనే మగాడు ఎకరాలి మైదానంలో ఉంటే కమాన్, వెల్కమ్ టు ది స్టేజ్. నాకు ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు. దట్ ఈస్ ఇన్ ద హోలీ బైబుల్. అది వద్దని చెప్పడానికి ఎవడు? నేను చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మగాడు మనగాడు పుట్టాలని కోరుకున్నాడు. ఆయా తరాలలో ఆ మనుష్యుల మధ్య పుట్టించాడు. ఈ తరంలో నేరుగా మీ ముందుకు వచ్చాడు. దేవుని పిల్లలారా, ఐ లవ్ యూ. మిమ్మల్ని నేను ప్రేమించాను. ఇది సుందర్రావు 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ, ప్రభువు గురించి కానీ ఎవడైనా, ప్రధాని కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రభుత్వం కానీ యేసు జోలుకొస్తే పిడి సుందర్రావు సహించడం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి. యేసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాను సమాజానికి, ప్రపంచానికి, ప్రపంచంలో నెట్టన వీక్షిస్తున్న ప్రజలారా, యేసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. అదే సింహగర్జన. అధికారపూర్వకంగా ప్రపంచ మేధావులారా కబడ్డారంటూ ఎవరెవరిని ఎలా ఓడించానో రాసిన పుస్తకం అండి. వాళ్ళ కుక్క కాదు, సింహం. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి. ఎవడైనా బైబిల్ జోలికి వచ్చాడో కబడ్డా. నీది తప్పు అనే మగాడు వేరెవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అంత దమ్ములు ఇండియాలో ఉన్న ఏ ఒక్కడికి లేవని పిడి సుందర్రావుకు తెలుసు. ఎవడికి తల దించడు పిడి సుందర్రావు. సింహం. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. ప్రపంచ శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారు? మిస్టర్ బలరాం సావర్కర్, జాగ్రత్త, నోరు పారేసుకుంటున్నావు. ఉన్నారు ఎవరైనా మీడియా వాళ్ళు? మగతనం ఉంటే, మరలా చెప్తున్నాను మీడియాకి, మగతనం ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తను తీసుకొని రావాలి. లేదా చేత కాదని నో బాయ్, కీప్ క్వైట్, షట్ అప్. తొడగొట్టి సవాలు చేస్తున్నాను. తొడగొట్టి మీకు దమ్ముంటే మీరు ఒక అమ్మకి అబ్బకి పుడితే అనిల్ని తీసుకొచ్చి స్వస్థతల మీద సవాల్. కత్తి పదునే కొండ్రి పదును వచ్చాడా ప్రపంచానికి ఓడించి అప్పగిస్తాను. బాహాటంగా ఓడించి ప్రపంచానికి బాహాటంగా అప్పగిస్తాను. ఎవడు దొరుకుతాడని చూస్తున్నాను. ఎవడు వీడు? వాడే జయశాలి. వెండులో ఎవడికైనా ఒడుగు పుట్టిస్తాడు. పిడి సుందర్రావు చచ్చిపోయినంత వరకు ఇంటర్నేషనల్ ఛాంపియన్ వన్ అండ్ ఓన్లీ.
సింహ గర్జన.